మహాశివరాత్రిని పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్ తరహాలోనే ఇక్కడ కూడా 69 స్థానాలకు గాను బీజేపీకి కేవలం 30 మాత్రమే ఉన్నాయని అన్నారు. బండి సంజయ్ మేయర్ స్థానంపై చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, రాష్ట్ర మంత్రిగా దక్షిణ కాశీ వేములవాడకు ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు తీసుకొచ్చి గౌరవ శాసనసభ్యుడు వేములవాడ గారితో సహా ఈరోజు పట్టు వస్త్రాలను సమర్పించి ఆ రాజరాజేశ్వరుడిని తెలంగాణ ప్రజలందరిపై ఆశీర్వచనం ఉంచమని ఈ సందర్భంగా వేడుకుంటూ, మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వరుని ఆశీర్వచనం యావత్ తెలంగాణ ప్రజలపై ఉండాలని శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈరోజు వేములవాడ ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఆనాడు ఇచ్చినటువంటి హామీల అమలుకై పోరాడినాం. అధికారంలోకి రాగానే ఆ హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నాం. మేము దైవభక్తులం, రాజకీయం వేరు, దైవభక్తి వేరు. అందుకే ఈరోజు దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులందరి సహకారంతో, శాసనసభ్యుడి చొరవతోటి దేవాలయ నిర్మాణం, పునర్నిర్మాణం వేగంగా కొనసాగుతూ ఉంది. ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతూ, తప్పకుండా ఆ వేములవాడ రాజరాజేశ్వరుడి ఆశీర్వచనం మనందరిపై ఉండి మంచి సుభిక్షమైన వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి తెలంగాణ యావత్ ఈ దేశంలో ఒక అత్యున్నత స్థానానికి ఎదిగే విధంగా ఆ భగవంతుని కరుణ కటాక్షాలు కావాలని మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర